కొంతకాలం కిందటండి పండిత సభ జరిగిందండి. పండితులంతా ఒక సభ చేసుకున్నారు. సామాన్యులు కాదండి, పండితులు, చదువుకున్న వారందరూ పండితులు ఒక సభ చేసుకున్నారు. ఆ సభలో అనేక ప్రశ్నలు వచ్చినాయండి, సమస్యలు, అనేక ప్రశ్నలు ఇవన్నీ వచ్చినాయి. ఒక ప్రశ్న, జనాభా విపరీతంగా పెరిగిపోతున్నది, ఇప్పుడు కారణం ఏమిటి అని చెప్పి ఒక ప్రశ్న వచ్చిందండి. ఆ పండితుల యొక్క సమస్యల్లో మధ్యలో వచ్చింది ఇది. ఏమిటి చెప్పండి? జనాభా ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతున్నదండి. గవర్నమెంట్ వారు ఎంత ప్రయత్నం చేసినా అది అధికం అవుతూనే ఉన్నదండి జనాభా. దీనికి కారణం ఏమిటని చెప్పి ప్రశ్న వచ్చిందండి పండితుల సభలో. దానికి ఒక్కొక్కరు లేచి ఒక్కొక్క సమాధానం చెప్తున్నారండి. ఒక ఆయన లేచాడు, జనాభా ఎందుకు పెరుగుతుందంటే జనులకు వారి మనస్సు మీద, ఇంద్రియముల మీద కంట్రోల్ తప్పిపోయింది, ఇష్టం వచ్చినట్టు చెలరైపోతున్నారు, అందువల్ల ఈ జనాభా పెరిగిపోతున్నది అని చెప్పి ఒకరు చెప్పారండి. ఇంకొకరు ఇంకో కారణం చెప్పారు, ఇంకొకరు ఇంకో కారణం. కానీ ఏకగ్రీవమైన తీర్మానం జరగలేదండి అక్కడ, అందరూ ఒకే అభిప్రాయంలో రాలేదు. అప్పుడు ఒక పండితుడు లేచాడండి, నాయలారా, మహాత్ములారా, మీరందరూ కొంచెం మౌనంగా ఉండండి, నా అభిప్రాయం తెలుసుకోండి. జనాభా ఎందుకైందో నేను ప్రామాణికంగా చెప్తున్నాను, అథారిటేటివ్గా చెప్తున్నాను అని శాస్త్రంలో ఒక శ్లోకం చెప్పాడండి. ధ్యాయన్ కృతే యజన్యజ్ఞైః త్రేతాయాం ద్వాపరే అర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలౌ కేశవ కీర్తనాత్. శాస్త్ర ప్రమాణం చెప్పి దీని అర్థం చెప్తున్నాడు. నాయన, ఓ పండితులారా వినండి, శాస్త్రంలో మనకు చక్కని ప్రమాణం ఉన్నది ఈ శ్లోకం. దాని అర్థం, ధ్యాయన్ కృతే, కృతే అంటే కృతయుగం. కృతయుగంలో వారు ఎప్పుడైనా మోక్షం పొందాలని అనుకుంటే ధ్యానం చేయాలి వాళ్ళు. ఆ యుగ ధర్మం, ఆ యుగ ధర్మం మరి ధ్యానం చేస్తే మోక్షం పొందుతారు. ఎవరు? కృతయుగంలో ఉన్నటువంటి వారు. ఆ యుగానికి ధర్మం పెద్దలు చెప్పారు శాస్త్రంలో. ఏమిటి చెప్పండి? ధ్యానం. ధ్యాయన్ కృతే యజన్యజ్ఞైః త్రేతాయాం. త్రేతాయుగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మోక్షం పొందాలంటే యజ్ఞములు చేయాలి. యజ్ఞములు, యాగములు చేస్తే వారు మోక్షం పొందుతారని శాస్త్ర ప్రమాణం ఒకటి ఉన్నదండి. యజన్యజ్ఞైః త్రేతాయాం ద్వాపరే అర్చయన్. ద్వాపర యుగంలో ఎవరైనా మోక్షం పొందాలంటే అర్చన, దేవుణ్ణి పూజ, అర్చన ఇవన్నీ చేయాలి. ఏ మోక్షం ఈ మూడు యుగాల వారికి ఈ ధర్మముల వల్ల లభిస్తున్నదో ఆ మోక్షం కలికాలంలో నామస్మరణ చేత లభిస్తున్నది. యదాప్నోతి తదాప్నోతి కలౌ కేశవ కీర్తనాత్. ఈ కలికాలంలో సులభమైనటువంటి నామస్మరణ చేత ఆ మోక్షంలో వాళ్ళకి లభిస్తున్నది అని ఈ ప్రమాణం ఉంటే, ఈ ప్రమాణాన్ని కృతయుగంలో వాళ్ళు చదువుకున్నారటండి. అదేవిధంగా త్రేతాయుగంలో వాళ్ళు చదువుకున్నారట, ద్వాపర యుగంలో వాళ్ళు చదువుకుని బ్రహ్మదేవుడికి అప్లికేషన్ పెట్టారటండి. బ్రహ్మదేవుడు గారు, అయ్యో, ఈ కృతయుగంలో మమ్మల్ని ఎందుకు పుట్టించారండి మహానుభావ, ఈ ధ్యానాలు ఇవన్నీ ఎక్కడ చేస్తాం మేము అని వీళ్ళు కృతయుగం. త్రేతాయుగంలో వాళ్ళు ఈ యజ్ఞములు ఇవన్నీ మేము ఎక్కడ చేస్తామండి, చాలా కష్టం అని చెప్పి వాళ్ళు. ఈ త్రేతాయుగం, ద్వాపర యుగంలో వాళ్ళు ఈ అర్చనలు, పూజలు మేము ఎక్కడ చేస్తాం. కాబట్టి సులభంగా తరించడానికి అవకాశం ఉన్నటువంటి కలికాలంలో నామస్మరణ చేస్తేనే ముక్తి వస్తుందని చెప్పారు కదా, మమ్మల్ని అందరినీ కలికాలంలో పుట్టించండి మహానుభావ, సులభమైనటువంటి నామస్మరణ చేసుకుని తరిస్తామని చెప్పి అందరూ ఈ మూడు యుగాల వాళ్ళు బ్రహ్మదేవుడికి అప్లికేషన్ వేసుకుంటే, బ్రహ్మదేవుడు తథాస్తు అంటే వాళ్ళందరూ ఇప్పుడు ఈ కలియుగంలో గబగబ గబగబ పుట్టేస్తున్నారటండి వాళ్ళు అని ఆ పండితుడు చెప్పాడండి. జనాభా పెరగటానికి కారణం ఏమిటంటే ఇది అని చెప్పాడు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవడైనా కొత్తగా పుడితే వాడు కృతయుగంలో వాడండి, జాగ్రత్త, ఇప్పుడు వాడు కాదండి. కనుక ఎంత సులభమైనటువంటి ఉపాయం ఉంది. కలౌ కేశవ కీర్తనాత్. చక్కగా జపాలు చేసుకుని ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని జపం చేస్తేనే ముక్తి వస్తుందని పెద్దలు చెప్తుంటే ఎందుకు చేయకూడదు చెప్పండి? ఇప్పుడు మనందరం కలికాలంలోనే ఉన్నాం కదా, ఎందుకు ఈ సులభమైనటువంటి నామస్మరణ చేయకూడదు? ఆ కృతయుగంలో వాళ్ళంతా ఇక్కడ వచ్చి పుడుతుంటే ఏమండి, పుట్టినటువంటి వాళ్ళు ఎందుకు దీన్ని అనుసరించకూడదు చెప్పండి? కనుక సులభమైనటువంటి ఉపాయాన్ని ఎవరు వదలవద్దు. దీన్ని కనుక అనుసరించుకుంటే మన హృదయం నిర్మలమవుతుంది, పాపం దూరీకరింపబడుతుంది, భగవంతుని యొక్క కృపాకటాక్షానికి, అనుగ్రహానికి మనం పాత్రులవుతాం. వెంటనే జ్ఞానం ఉదయిస్తుంది, జ్ఞానం చేత మోక్షం లభిస్తుంది.